ఈ సృష్టిలో అనంత శక్తివంతుడు, కరుణామూర్తి, భక్తులను రక్షించే దేవుడు పరమశివుడు. ఆయనను మహాదేవుడు, భోలానాథ్ అని కూడా పిలుస్తారు. ఆయన కైలాసం పర్వతంలో పార్వతీదేవితో కలిసి నివసిస్తారు. శివుడిని చూస్తే ఆయన మెడపై నాగభరణం ఉంటుంది, తలపై చందమామ ఉంటుంది, జటలలో గంగాదేవి ఉంటుంది. ఆయన కంఠం నీల రంగులో ఉండడం వలన ఆయనను నీలకంఠుడు అని పిలుస్తారు. ఒకసారి దేవతలు మరియు రాక్షసులు కలిసి అమృతం కోసం సముద్రాన్ని మదించారు. అప్పుడు మొదటిగా ఘోరమైన విషం బయటకు వచ్చింది. ఆ విషం ప్రపంచాన్ని నాశనం చేయడానికి సిద్ధమయ్యింది. అందరూ భయపడ్డారు. అప్పుడు ప్రపంచాన్ని కాపాడేందుకు శివుడు ఆ విషాన్ని తాగాడు. పార్వతీదేవి ఆ విషం ఆయన శరీరంలోకి వెళ్లకుండా కంఠం దగ్గర ఆపింది. శివుడి భార్య పార్వతీదేవి, వారిద్దరి కుమారులు శ్రీ గణేశుడు మరియు శ్రీ కార్తికేయుడు. శివ కుటుంబాన్ని ఎంతోమంది భక్తులు పూజిస్తారు. ఈ కుటుంబం ప్రేమ, శక్తి, జ్ఞానానికి ప్రతీక. శివ తాండవం అంటే సృష్టి మరియు లయ యొక్క దివ్య నృత్యం. శివుడు కోపంగా ఉన్నప్పుడు తాండవం చేస్తాడు. ఆయన తాండవంలో ఈ సృష్టి మొత్తం కంపిస్తుంది. అయితే అదే సమయంలో భక్తులపై అపారమైన ప్రేమ, కరుణ చూపిస్తాడు. పరమశివుడు మనకు ఒక గొప్ప సందేశం ఇస్తాడు. మంచి మనసు, దయ, ధైర్యం కలిగి ఉండాలి. భక్తితో శివుని పూజిస్తే ఆయన తప్పకుండా అనుగ్రహం ప్రసాదిస్తాడు. Like, share, subscribe Mahadev 07 YouTube channel.